కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము భయము. ఫియర్ ఫియర్ నాట్, భయపడకము. பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே. அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே. அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன். திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன். நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. భయము, ఫియర్. భక్తులారా స్మరించదమో, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించదమో, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదమో ప్రభు కొరకే. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదమో ప్రభు కొరకే. మనమాయన కొరకర్పించుకొనెదమో, ఆయన ఆశయమదియే. మనమాయన కొరకర్పించుకొనెదమో, ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదమో, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదమో, ప్రభు చేసిన మేలులన్నిటినీ.
అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. క్రీస్తేసే మన శిరసై ఉండే మహాబలాసురుండు. క్రీస్తేసే మన శిరసై ఉండే మహాబలాసురుండు. సర్వమునిచ్చెను తన హస్తములతో ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తములతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదమో ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదమో ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. Fear. All around us, what is observed, what is seen? Fear. In Gaza, in Iran, in Israel, in Ukraine, in Russia. Because of weapons of war. Satan is the source of fear. Satan is the source of lack of peace. Satan wants war. Satan brings forth loss of life. Satan is the adversary. Satan causes temptation. Satan provokes men for war. Wisdom is better than weapon of war, but one sinner destroyeth much good. One person is sufficient, one Hitler is sufficient to cause severe damage to humanity. Fear. Hitler caused so much fear. Hitler caused so much fear. That is because of the Satan, dark forces, evil forces. Evil forces are real. Satan is real. Satan is the source of all fear. అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు చేరకుడు. అపవాది మొదటి నుండి సత్యంలో నిలిచినటువంటి వాడు కాడు. వాడు నరహంతకుడు. ఆ నరహంతకుడైనటువంటి సాతానుడు భయానికి ఆధారం, భయానికి కారణం. సృష్టి ఆరంభంలో దేవుడు సృజించినప్పుడు మానవుల్ని భయం అన్నదే లేదు, దిగులు అన్నదే లేదు, చింతంతే లేదు, కలవరం లేదు, పట్టుకుట్టు కోసం పరుగు పెట్టవలసిన అవసరం లేదు. అన్నీ కూడా తోటలో ఉన్నాయి. ఆదాముకు అవ్వకు అవసరమైనటువంటి ఫలాలు. ఇప్పుడు అరటిపళ్ళు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి, యాపిల్ పళ్ళు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. ఏం కొనుక్కోవాలని డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకపోతే ఏమీ అవ్వదు కదా. పని స్థలాలకు వెళ్ళాలంటే బస్ టికెట్ తీసుకుని బస్సులో కూర్చొని అంటే కానీ వెళ్ళాం కదా. ప్రతి పని కూడా డబ్బుతో ముడిపడి ఉన్నదనమాట. ఇది మనుష్యుల రాజ్యం. దేవుని రాజ్యం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. దేవుని రాజ్యంలో కొనుక్కోవడాలు, అమ్మడాలు ఏముండవు. నా తండ్రి ఇంటిని వ్యాపారప్రియులుగా చేయవద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ఆ ఆలయంలో క్రయ విక్రయములు చేస్తున్నటువంటి వారిని ఆలయం నుండి బయటకు తోలివేశారు. అట్లాంటి ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఫియర్ నాట్. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారు? భయపడద్దు. యాయిర్తో చెప్తున్నారు, భయపడద్దు యాయిర్, నమ్మక మాత్రం ఉంచుము, నీ కుమార్తెకి ఏమీ హాని కలగదు. యాయిరు అనే గొప్ప మంచి పెద్ద ఉన్నాడు, యూదుడు. యాయిరు ఆ ఊరి పెద్దగా ఉన్నాడు. తర్వాత యూదులకు ఎంతో ఉపకారం చేసినటువంటి వానిగా ఉన్నాడు. యూదుల కొరకు సినగాగు అంటే ప్రార్థనా మందిరాన్ని కట్టినటువంటి గొప్ప యోగ్యునిగా ఉన్నాడు. ఎవరు? యాయిరు. అట్లాంటి యాయిరు కష్టం వల్లదే కష్టం వచ్చింది. తన కుమార్తె మరణిస్తే యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఊరికి సమీపంగా రావటం జరిగింది. అప్పుడు యాయిరు ఆ యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటా వెళ్ళి ఆయన యొక్క కుమార్తెకు స్వస్థత కలుగునట్లు యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి పదవని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ముస్లింలకు మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, హిందువులకు మాత్రమే కాదు. ముస్లింలకు ఒక్కరికే జ్వరం వస్తుందా? క్రిస్టియన్స్కి రాదా? క్రిస్టియన్స్కి ఒక్కరికే అనారోగ్యం కలుగుతుందా? హిందూస్కి కలగదా? ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యానికి బానిసలు అవుతున్నారు, చిక్కుకుంటూ ఉన్నారు.
ఫియర్ నాట్, భయపడకము. ఎంత ఎంకరేజింగ్ వర్డ్స్! యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చి దయగల మాటలు విని అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట. ఫియర్ నాట్, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నప్పుడు భయం పోతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ప్రత్యక్షమైన, ఎప్పుడు ప్రత్యక్షమైన మొదటిగా చెప్పే మాట ఏంటంటే, షాలోమ్, మీకు సమాధానము కలుగును గాక. సమాధానంలో భయం ఉండదు ఈ లోకంలో. దేవుని కలిగి ఉన్నప్పుడే భయంపై జయం పొందగలుగుతాం. దావీదు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అతని యొక్క సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడుగా దావీదు అభివర్ణింపబడ్డాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ను చక్కగా నడిపించాడు. సముద్ర వ్యాపారాన్ని ఇజ్రాయెల్ తట్టు తిప్పేలాగా చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. May the Lord grant the audience His grace and peace. Amen.